ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుతున్నాం. దాంట్లో ఈ మాట రాయబడింది, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడిన. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ యోసేపు తన అన్నలతో వ్యవహరిస్తున్న తీరు, వ్యవహరిస్తున్న శైలి ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. హిస్ వండర్ఫుల్ బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ టువర్డ్స్ హిస్ బ్రదర్స్ హూ హార్మ్డ్ హిమ్ సో మచ్. ఏ అన్నలైతే యోసేపుకు విస్తారమైన బాధలు కలుగు చేశారో, నొప్పి కలుగు చేశారో, వేదన కలుగు చేశారో, ఒంటరితనాన్ని కలుగు చేశారో, అలాంటి అన్నలతో యోసేపు ఎలా మాట్లాడాడట? ప్రీతిగా మాట్లాడాడట, ప్రేమతో మాట్లాడాడట, ఆదరించి మాట్లాడాడట, ధైర్యపరిచి మాట్లాడాడట. అంత మాత్రం కాకుండా మాట్లాడుతున్నాడు, భయపడకండి, మీ పిల్లలను పోషించేవాడను నేనే. మా పరిస్థితి ఏంటా అని ఆలోచన చేస్తున్నావా ఈ రోజున? కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పరిస్థితి మాత్రమే కాదు, నీ పిల్లల పరిస్థితి కూడా నేను పట్టించుకుంటాను. హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ గాడ్ వి ఆర్ సర్వింగ్. ఒకవేళ ఇదే కాల్సిన ఇదే బాధ, ఇదే వేదన నీ జీవితంలో ఉందేమో, నా పరిస్థితి ఏంటని దేవుడు మాట్లాడుతున్నాడు. నాట్ ఓన్లీ యువర్ సిచ్యువేషన్, గాడ్ కెన్ హ్యాండిల్ యువర్ ఫ్యూచర్ జనరేషన్స్ ఆల్సో. హీ హ్యాస్ అ కేర్ అండ్ కన్సర్న్ ఓవర్ యువర్ ఫ్యామిలీస్. ఇక్కడ యోసేపు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. ఇక్కడ యోసేపు కేవలం మన ప్రభు అని యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. యోసేపును అన్నలు బాధించినట్టుగానే మనము కూడా మన ప్రభువును బాధించాం, వేధించాం, ఇబ్బంది పెట్టాం, గోతుల్లోకి నెట్టేశాం. ఆయన మాటకు లోబడకుండా, ఆయన మాటకు విధేయత చూపించకుండా మన సొంత మార్గాల్లో జీవిస్తూ, సొంత మార్గాల్లో పయనిస్తూ అనేక సార్లు దేవుణ్ణి బాధించి గాయపరిచాం, తిరుగుబాటు చేశాం. కానీ ఇక్కడ యోసేపు జరిగిన కీడునంతా మనసులో పెట్టుకోలేదు. యోసేపు జరిగిన కీడునంతా గుండెల్లో పెట్టుకుని అన్నలను ఇబ్బంది పెట్టాలనో, లేదా వారిని హాని చేయాలనో, వారిని త్రుంచివేయాలనో యోసేపు అనుకోలేదు. యోసేపు వారితో ప్రీతిగా మాట్లాడాడు, ఆదరణగా మాట్లాడాడు. దట్ ఈజ్ ది యాటిట్యూడ్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ యూ అండ్ మీ. ఒకవేళ నీ జీవితంలో ఎంతవరకు కూడా పతనమైన పరిస్థితుల్లో ఉన్నావా? దేవుని దూరంగా బ్రతికేసావా? ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తూనే, ఇది దేవుని బాధించే క్రియ అని తెలిసినప్పటికీ, దీని ద్వారా నా దేవుడు మహిమపరచబడ్డం లేదు అని తెలిసిన అవే పనులు కావాలని మరలా చేస్తూ దేవునికి దూరం అయిపోయావా? స్టిల్ గాడ్ లవ్స్ యూ అండ్ హీ ఇన్వైట్స్ యూ టు కమ్ బ్యాక్ టు హిమ్. ఎప్పటికీ ప్రభువు నీ మీద తన ప్రేమను కురిపిస్తూనే ఉన్నాడు, నిన్ను వెనకకు తీసుకెళ్ళని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కరోనా వ్యాధి సోకి గతించిన సంవత్సరం ఇప్పటిదాకా 25 లక్షల మంది జనం ప్రపంచంలో చనిపోయారు. వారికంటే మనం ఏమాత్రం గొప్పవారమా? వారికన్నా మనం ఏమన్నా మంచివాళ్ళమా? గతించిపోయిన వారికన్నా మనలో ఏమైనా విశిష్టమైన లక్షణాలు ఏమైనా ఉన్నాయా? మనలాంటి ప్రజలే మన కళ్ళ ముందు అనేక మంది చనిపోతుంటే ఇప్పటికీ మనం దేవుని యొక్క కృపలో సజీవంగా ఉన్నామంటే, ఆయన దగ్గర నువ్వు తిరిగి రావడానికి ఇంతకన్నా గొప్ప ప్రేమ ఇంకేం కావాలి? నువ్వు వెళ్ళొచ్చిన హాస్పిటల్లోనే అనేక శవాలు ఆ వెనకదారి నుండి శ్మశానానికి పంపించేశారే, కానీ నువ్వు అదే హాస్పిటల్కి వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చావే, దేవుని స్తుతించావా ఎప్పుడైనా? నీకున్న ఇన్సూరెన్సే వాళ్ళకు కూడా ఉందే, నీకున్న డబ్బులు వాళ్ళకు కూడా ఉన్నాయి, కానీ వాళ్ళు వెనక్కి రాలేదు. కానీ దేవుడు నేను తీసుకొచ్చాడు. నీ చుట్టూ ఉన్న బంధువులు, నీకున్న కుటుంబాలే వాళ్ళకు కూడా ఉన్నాయి, కానీ చాలామంది వెనకకు రాలేదు. బట్ గాడ్ బ్రాట్ యూ బ్యాక్. తీసుకొచ్చాడు దేవుడు నిన్ను. హౌ ఫెయిత్ఫుల్ యు ఆర్, హౌ థ్యాంక్ఫుల్ యు ఆర్. దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నావు, ఎంత కృతజ్ఞత తెలియజేస్తున్నావు. ఇంతగా యోసేపు అన్నలు యోసేపును బాధించిన, నేను అనుకుంటాను యోసేపు 13 సంవత్సరాల జీవితంలో అతనికంటూ టార్గెట్ అంటూ ఏదైనా ఉంది అంటే, అన్నలందరినీ వరుసగా నిలబెట్టి, అప్పుడు AK-47 గన్నులు లేవు, కానీ అలాంటిది ఏమన్నా ఉంటే వరుసగా నిలబెట్టి అందరినీ వాళ్ళ పిల్లలతో సహా కాల్చిపారేద్దాం అనుకుంటారేమో ఎవరైనా కదా. అన్ని బాధలు, అన్ని కష్టాలకు గురైన యోసేపులో బహుశా అలాంటి ఆలోచన ఉంటుందేమో, లోక సంబంధం వ్యక్తి అయ్యి ఉండుంటే. కానీ యోసేపులో అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. పైగా అంటున్నాడు, మీరెవరు కంగారు పడకండి, మీ ప్రాణరక్షణ కొరకు దేవుడు నన్ను ముందుగా ఇక్కడికి. వావ్, వాట్ ఎ గ్రేట్ హార్ట్! ఎంత మంచి మనసు, ఎంత మంచి హృదయం! మీరెవరు బాధపడాల్సిన అవసరం లేదు, ఇదంతా దేవుడు నా మంచి కోసమే చేశాడని
చాలా సంతోషంగా ఆ బాధల కష్టాన్ని స్వీకరించాడు. దట్స్ ద రీజన్ జోసెఫ్ హ్యాడ్ బికమ్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ టు ఆల్ ద వరల్డ్. ఆ రోజున ప్రపంచం అంతటికి కూడా యోసేపు ఒక అన్నదాతగా, చెప్పండి యోసేపు ఎలా తయారాడు చెప్పండి? ఒక అన్నదాత, ఒక పోషకుడు, ప్రపంచాన్ని పోషించాడు. ఒక బానిసవాడిగా అమ్మబడిన యవనస్తుడు. సక్సెస్ఫుల్ స్టోరీ అంటే కొన్నిసార్లు స్టీవ్ జాబ్స్తోనో లేదా బిల్ గేట్స్తోనో మనం చూపిస్తాం, కానీ అసలు సిసలైన సక్సెస్ఫుల్ స్టోరీ జోసెఫ్దే. ఒక స్లేవ్ బాయ్ బికేమ్ ఏ గ్రేట్ మ్యాన్ హూ బ్లెసెస్ ఆల్ ద పీపుల్. ఒక బానిస పిల్లవాడు, ఒక దేశానికి అమ్మబడిన ఒక బానిస పిల్లవాడు అదే దేశానికి ఉన్నతమైన స్థానానికి ఎగబాకి ప్రపంచాన్ని పోషించాడు తనకున్న జ్ఞానం ద్వారా, తనకున్న శక్తి ద్వారా. వాట్ అన్ ఇన్క్రెడిబుల్ లైఫ్ స్టోరీ దట్ వాస్. ఈ రోజున ఒకవేళ కూడా బానిసగా ఉన్నావేమో, ఒక దాసునిగా ఉన్నావేమో ఎక్కడైనా, లేదా ప్రతికూల వాతావరణం నలిగిపోతున్నావేమో, అందరూ నిన్ను చూసి నువ్వు ఎందుకు పనికిరావు అంటున్నారేమో, యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్ అని అందరూ నీ మీద లేబుల్ వేసేసారేమో. బట్ రిమెంబర్, గాడ్ ఈజ్ ద వన్ హూ ఎగ్జాల్ట్స్ యూ. దేవుడే నిన్ను హెచ్చించువాడు. హీ విల్ సర్టన్లీ మేక్ యూ ఎ బ్లెస్సింగ్. ప్రతిరోజు ఇదే ప్రార్థన చేయండి, ప్రభువా నన్ను ఒక ఆశీర్వాద కారకుడిగా చేయండి ప్రభువా. నా ద్వారా అనేక మంది దీవెన కలగాలయ్యా, నా ద్వారా 10 మంది ప్రయోజనం పొందాలి స్వామి. ఈ ప్రార్థన చేయండి బలంగా. దేవుడు నిన్ను ఆశీర్వాద కారకుడిగా చేయడానికి నిన్ను ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.